ఈరోజు సోమవారము, శ్రావణ మాసము. అలాగే నిన్నటి దినము ఈ కోటప్పకొండ మహాక్షేత్రమునందు పౌర్ణమి రోజు చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణలు బాగుగా విరివిగా భక్తులు పాల్గొని గిరి ప్రదక్షిణ చేసి ఉన్నారు. అలాగే ఈరోజు కొంత మిగులు ఉండడం వల్ల ఈ యొక్క మహాక్షేత్రమునందు ఈరోజు ఉదయం కూడా భక్తులు విరివిగా గిరి ప్రదక్షిణలు మరియు స్వామివారి దత్తస్వరూపుడైనటువంటి మహాశివుని దర్శించుకుని తరించి ఉన్నారు. అలాగే ఈరోజు కోటప్పకొండ మహాక్షేత్రము భక్తులతో కిటకిటలాడుచున్నది సోమవారం కావున. అలాగే ఈ యొక్క దత్తక్షేత్ర స్వరూపుడైనటువంటి ఈ మహాశివుడు కోటప్పకొండపై త్రికోటేశ్వర స్వామిగా వెలసి ఉన్నాడు. భక్తులకు కొంగు బంగారమై, విద్యార్థులకు మంచి ఆశాజ్యోతి అనగా ఈ దత్తక్షేత్రమైనటువంటి కోటప్పకొండ త్రికోటేశ్వరుని దర్శించిన ఎడల విద్యార్థులకు మంచి విద్య అభ్యాసము జరుగును. అలాగే విద్యార్థులు విద్య అభ్యసించిన తరువాత మంచి ఉద్యోగములు పొందుటకు కూడా ఈ యొక్క క్షేత్ర దర్శనం ఉపయోగపడగలదు. కావున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ క్షేత్రం సందర్శించి వారి పిల్లల గురించి విద్యను మంచిగా కొనసాగించమని వేడుకొనచ్చు. అలాగే ఈ విద్యార్థులు విద్యను పూర్తి చేసుకున్న పిమ్మట వారికి మంచి ఉద్యోగాలను స్థిరపడేటట్లు ఆశీర్వాదం కొరకు స్వామివారిని, శ్రీ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించమని వారిని వేడుకోమని, అలాగే మీ యొక్క కోరికలు తప్పక తీరుతాయని నా యొక్క ప్రగాఢ విశ్వాసము. శ్రీ బాలా త్రిపుర సుందరి వాస్తు జ్యోతిషాలయము ఈ కోటప్పకొండ ఘాట్ రోడ్డు దిగువన ఏర్పాటు చేయబడినది. శ్రీ బివి స్వామి సిద్ధాంతి వారు ఈ సోమవారము మరియు ఆదివారం నాడు, ప్రతి ఆదివారము సోమవారం ఈ కోటప్పకొండ మహాక్షేత్రమున శ్రీ బాలా త్రిపుర సుందరి వాస్తు జ్యోతిషాలయమునందు ఉండగలరు. ఏదైనా సమస్యలు ఉన్నవారు ఫోన్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని రాగలరు. అలాగే ఈ ఘాట్ రోడ్డు దిగువన, కోటప్పకొండ మహాక్షేత్రము దిగువన సాయిబాబా ఆలయం కలదు. అట్లాగే శనేశ్వర ఆలయం కలదు. ఇచ్చట శనేశ్వరుని పూజలు కూడా జరుగుతున్నవి. కావున భక్తులు గమనించగలరు. ఈ కోటప్పకొండ మహాక్షేత్రము దర్శించి పుణ్యచరిత్రలు కావాలని కోరుకొంచు. బివి స్వామి సిద్ధాంతి, కోటప్పకొండ, 9182117031.